టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. రకరకాల స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఇక మొక్కజొన్న కండెల గురించి మనం చెప్పనక్కర్లేదబ్బా. అవి ఉడకపెట్టుకొని వేడివేడిగా వర్షాకాలంలో తింటుంటే ఆ మజానే వేరు. స్వర్గాన్ని తాకూర్చినట్లు అనిపిస్తుంది అంటారు చాలామంది. ఆ టేస్ట్ అంటే అందరికీ ఇష్టం. కానీ ఇది టేస్ట్ కొనో లేకపోతే స్నాక్ కొనో ఏదో ఐటమ్స్ చేసుకోవడానికోనే కాదండోయ్. దీని వెనకాల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. దీన్ని కానీ మనం తింటే పోషకాలు, విటమిన్లు ఎన్నో లభిస్తాయి. దీంట్లో B1, B5, C విటమిన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం తింటేనే అర్థమైపోతుంది కదా, పీచు పీచుగా ఉంటుంది. ఇలాంటి ఫైబర్ దీనిలో మాత్రం ఎక్కువగానే ఉంటుంది. సో మనం దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ అనేది సాఫీగా జరుగుతుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్ళకైతే ఇది చాలా మంచి ఫుడ్ అనే చెప్పాలి. అలాగే కండ్ల కలక అనేది సీజనల్గా వస్తూ ఉంటుంది. వర్షాకాలంలో కూడా కండ్ల కలక చాలా మందికి వస్తుంది. దీనికి ఇది చాలా మంచి ఔషధంగా పనిచేస్తుందట. కండ్ల కలక ఉన్న వాళ్ళు దీనిని తీసుకోవడం వల్ల సమస్య తొందరగా తగ్గిపోతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అలాగే దీనికి సంబంధించి సి విటమిన్ అనేది మనకి కంటికి సంబంధించిన సమస్యలను కూడా క్లియర్ చేస్తుంది. ఏ విటమిన్ కూడా కావాలి. రెటీనాకి సంబంధించి ఏ విటమిన్ మనకి పుష్కలంగా ఉన్నప్పుడు కంటి సమస్యలు అనేవి ఉండవు. మొక్కజొన్నకు సంబంధించి ఈ విటమిన్ బాగా దొరుకుతుందట. అందుకని మొక్కజొన్నను తినడం వల్ల కంటికి సంబంధించిన ఏ సమస్యలు దరిచేరవు. అలాగే సి విటమిన్ కూడా చాలా మంచిది. సి విటమిన్ స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ దరిచేరనివ్వదు. అంటే వర్షాకాలంలో ఎక్కువగా స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. సో వర్షాకాలంలో మనకి మొక్కజొన్న దొరుకుతుంది కదా, మొక్కజొన్న తినడం వల్ల ఈ స్కిన్ డిసీజ్ అనేవి మనకి దరిచేరకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇది తినడానికే కాదండోయ్, మనకు శరీరంలో ఎన్నో సమస్యలు తీర్చడానికి కూడా మంచిగా పనికొస్తుంది. చూసారు కదా, ఇది తినడానికే కాదండోయ్, మన శరీరంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారంగా కూడా ఉపయోగపడుతుంది. సో చలికాలంలో వేడివేడిగా మొక్కజొన్నలు తినేద్దాం మరి.